అందరికీ నమస్కారం అండి. ఈరోజు కమలశ్రీ గారు రచించిన విన్నారా ఈ మాట అనే కథను గురించి విందాం. ఏమండోయ్ రజిత గారు, విన్నారా ఈ మాట అంటూ వచ్చింది విశాలాక్షి రజిత సీటు దగ్గరికి. ఏ విషయం విశాలాక్షి గారు అంది ఆసక్తిగా రజిత. అదే మన ఆఫీస్లో పనిచేసే కౌసల్య లేదు, ఆమె మన మేనేజర్ గారితో నిన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర మన టైపిస్ట్ కీర్తి కనపడిందటండి అంది రజిత కళ్ళు ఇంత చేసుకొని. అవునా అంది విశాలాక్షి. అవునండి, మొన్ననే జాయిన్ అయింది, అప్పుడే మేనేజర్ని పట్టేసింది అంది రజిత. నాకెందుకో ఆ అమ్మాయిని చూడగానే అనిపించిందండి ఈమె క్యారెక్టర్ కొంచెం తేడా అని. మొన్న మా ఆయన నన్ను డ్రాప్ చేయడానికి వస్తే ఆయన వంక అదోలా చూస్తోంది అంది విశాలాక్షి. నేను గమనించాను మేడం, మన మేనేజర్ రాగానే ఇద్దరూ కళ్ళతోనే పలకరించుకోవడం ఏదో నడుస్తుందని అనుకున్నా, కానీ ఇంత దూరం వచ్చేసింది అని అనుకోలేదండి. ఏదైనా ఆ కౌశల్య మహాకిలాడి అండి. ఈ ఆఫీసులో ఎవరి వంకా చూడని మన మేనేజర్ వశిష్ఠ మొట్టమొదటిసారి ఈమెతో మాట్లాడి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళేలా చేసింది. రజిత అక్కసుగా అంది. మరే ఎన్నిసార్లు ప్రయత్నించాము నవ్వుతూ మాట్లాడదామని, ఓసారైనా చూస్తే కదా. ఒకసారి నవ్వినంత మాత్రాన తప్పేంటి, మనం ఆయన సబార్డినేట్స్మే కదా, పైపెచ్చు సంసారపక్షమైన వారిమి, ఆమెలా కాదుగా అంది విశాలాక్షి. ఏంటి రాగానే మొదలెట్టేసినట్టున్నారు, ఈరోజు ఎవరి జీవితం రోడ్డును వేస్తున్నారో. సీనియర్ అకౌంటెంట్ చాణక్య తన సీట్లో కూర్చుంటూ చిన్న చొరకంటించాడు ఇద్దరికి. అబ్బే అదేం లేదు చాణక్య గారు, మన విశాలాక్షి గారు ఏదో కొత్త శారీ కొన్నారట, చాలా బాగుంది అని చెబితే ఎక్కడ కొన్నారో ఏంటో అడుగుతున్నా. అయినా మాకేముంటాయండి చీరలు నగల కోసం తప్పితే అంది రజిత. అవే అయితే తప్పు లేదు, కానీ ఇక్కడ లేని మూడో వ్యక్తి కోసం మాట్లాడితేనే తప్పు. వాళ్ళ కోసం మీకేమైనా తెలిస్తే అందులో ఎంత నిజముందో తెలుసుకోండి. తెలిసిన వెంటనే ఎఫ్ఎం రేడియోలో అందరి చెవులకి చేరవేయకండి. దీనివల్ల అవతల వ్యక్తి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో తెలుసా అని తన పనిలో పడిపోయాడు చాణక్య. ఈయనొకరు పానకంలో పుడకల, ప్రతి విషయంలోనూ దూరిపోతాడు. మనమేం మాట్లాడుకుంటే ఈయనకెందుకట అనుకుంటూ ఉండగా కాటన్ చీర కట్టుకొని కళ్ళకి కాటుక, చెవులకు చిన్న దుద్దులు, పెదాలకు కనిపించని లిప్స్టిక్ పెట్టుకుని ఓ చేతికి చిన్న గాజు ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని పొడవాటి జుట్టును జడవేసుకుని మోమున చిరునవ్వుతో అడుగుపెట్టింది కౌసల్య. ఆమెను చూడగానే అంతవరకు ఆమె కోసమే అనుకున్న వారిద్దరూ ముఖానికి ప్లాస్టిక్ రంగు పూసుకొని గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు. వారికి నవ్వుతూ బదులిచ్చి తన ఛాంబర్లోకి అడుగుపెట్టింది అసిస్టెంట్ మేనేజర్ అయిన కౌసల్య. ఆమె వెళ్ళిన మరు నిమిషం ఆమె ఇంటర్కమ్ రోగడం, ఆమె మేనేజర్ రూమ్లోకి వెళ్ళడం జరిగిపోయింది. మొదలైంది ప్రేమ పక్షుల కిలకిలలు. ఇలాంటివి చేయడానికే ఆఫీస్కి వస్తారేమో, ఇలాంటి వారి వల్లే ఆడవాళ్ళందరినీ అనుమానిస్తారు, ఆఫీస్కి వెళ్ళేవారు సరిగ్గా ఉండరని అంది విశాలాక్షి. మారే అంటూ వంతపాడింది రజిత. అదంతా తనకి రోజు మామూలే అనుకుంటూ తన పని చేసుకుంటున్నాడు చాణక్య. అదంతా తనకి రోజు మామూలే అనుకుంటూ తన పని తను చేసుకుపోతున్నాడు చాణక్య. మేనేజర్ రూమ్లోకి వెళ్ళి కౌసల్య ఓ పావుగంట తర్వాత వచ్చింది. తన సీట్లో కూర్చుని తన ముందున్న సిస్టంలో ఏవో ప్రింటౌట్లు తీసి మళ్ళీ మేనేజర్ రూమ్లోకి వెళ్ళింది. ఇది ఎక్కడ చోద్యమమ్మా, ఇప్పుడేగా వచ్చింది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఈ కాసేపటికి ఎందుకు రావడం, రోజంతా అక్కడే ఉండిపోతే సరిపోయేదిగా అంది రజిత. మరే కాసేపటికి పని మీద మొహం వచ్చేసిందేమో, వెళ్ళి ఆయన గారి ముందు వాలిపోయింది. మరీ ఇంత బరితెగింపు పనికిరాదమ్మా. అయినా మనకెందుకులే రజని, మనం ఎంత అనుకున్నా ఆవిడ మారే రకమే కాదు, చూస్తేనే తెలుస్తుందిగా అంటూ తన ముందున్న సిస్టంలో తలదూర్చింది విశాలాక్షి. ఇది రోజూ జరిగే తంతే కాబట్టి చాణక్య తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అతనికి తెలుసు అందులో ఏమాత్రం నిజం లేదని, ఎందుకంటే అతని గతం అతనికి బుద్ధి వచ్చేలా చేసింది. ఓసారి తన గతాన్ని నెమరవేసుకున్నాడు. ఏమే లక్ష్మి, ఆ సుభద్ర ఇంటికి ఈ మధ్య ఎవడో వస్తూ పోతూ ఉన్నాడు, ఎవడంటావు? చాణక్య పక్కింట్లో ఉన్న కాంతం పక్కింట్లో ఉండే లక్ష్మితో అంటోంది. ఏమో పిన్ని గారు, ఎవరంటే ఏం చెప్తాం, రోజూ వస్తున్నాడు పోతున్నాడు,
అది మొగుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చి ఓ గంట గడి ఉండి తర్వాత వెళ్ళిపోతున్నాడు. విషయమేంటో కనుక్కుందామని వెళ్ళా. ఓసారి టీ పొడి కావాలనే వంకతో తలుపు కొట్టిన ఓ 5 నిమిషాలకి వచ్చి తలుపు తీసింది, చీర సర్దుకుంటూ కొప్పు ముడి వేసుకుంటూ. ఆ నిమిషం నాకు అనిపించింది, ఛీ ఎందుకు వచ్చానా అని. అంది లక్ష్మి. అవునా, దానికేం పోయే కాలమే. బంగారం లాంటి మొగుడు, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారట. అలాంటప్పుడు అతన్ని మోసం చేయాలని ఎలా అనిపించింది? అయినా ఇలాంటి వారి కోసం మాట్లాడుకుంటే మన నోర్లు మలినం అయిపోతాయే. నాకు ఇంట్లో చాలా పని ఉంది, నేను ఇక ఉంటానే అంటూ నెమ్మదిగా జారుకుంది. కాంతం చైతన్య పెరట్లో ఏదో పని మీద రావడంతో అది గమనించిన లక్ష్మి కూడా మెల్లగా అక్కడి నుంచి కదిలింది. ఆ మాటలు విన్నా తన భార్య సంగతి తనకు తెలుసు కాబట్టి కామ్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఓ వారం తర్వాత ఇదే డిస్కషన్ జరుగుతున్న సమయంలో చాణక్య పెరట్లోకి వెళ్ళడం, ఆ మాటలు అతని చెవికి సోకడం, అతన్ని గమనించిన వారిద్దరూ తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఎంత మంచివాడైనా ఏదో అనుమానపు బీజం అతనిలో నాటుకుంది. అప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళినా మధ్యలో ఏదో పనుందని రావడం, ఇల్లంతా పరికించడం, సుభద్ర అడిగితే ఆఫీస్ ఫైల్ మర్చిపోయాననో లేదా ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ మిస్ అయ్యిందనో ఇలా ఏదో ఒక కారణం చెప్పేవాడు. ఆఫీస్కి వెళ్ళినా సరిగ్గా పని చేయలేకపోయేవాడు. ఇలా చాణక్య ఎప్పటికప్పుడు రావడం, అడిగితే ఏదో చెప్పడం ఎందుకో సుభద్రలో ఏదో అనుమానం రేకెత్తించింది. ఓ రోజు అలాగే ఆఫీస్ మధ్యలో వచ్చిన చాణక్య ఏదో వెతుకుతున్నట్టు బెడ్రూమ్లో దూరి వెతకడం చూసిన సుభద్ర, ఏం వెతుకుతున్నారు? మీరు వెతుకుతున్న మనిషి అదిగో అక్కడ అంటూ వంటగదిలోకి చూపించింది. అక్కడ స్టవ్ ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసిన చాణక్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. రారా చాణక్య, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఏంట్రా అలా నోరు బార్లా చాపి మిడిగుడ్లేసుకుని చూస్తున్నావు? ఫ్రెండ్లా మా ఇంటికి వస్తూ మా కజిన్ సిస్టర్ అయిన సుభద్రను లైన్లో పెట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు. మొదట్లో నీ మీద కోపం వచ్చింది, నీ వల్ల మా బాబాయ్ పిన్ని నన్ను బాగా తిట్టారని. కానీ నీలాంటి మంచి మనసున్నవాడికి మా చెల్లాయి భారీగా రావడం దాని అదృష్టం అనుకుని నేను సర్దుకుపోయా. ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందిరా. ఓ 10 రోజుల క్రితం మార్కెట్లో సుభద్రని చూశా. నన్ను చూసి తనే వచ్చి పలకరించింది నవ్వుతూ. ఇంటికి రమ్మని చెప్పింది. ఈ మధ్య నాకు నైట్ షిఫ్ట్లు ఎక్కువగా పడుతున్నాయిరా. మార్నింగ్ లేచి వండుకునే ఓపిక లేక చెల్లాయి దగ్గరికి వచ్చి తిని వెళ్తున్నా. ఏ మాట కామాటే చెప్పాలిరా. ఈ తింగరదానికి బాబాయ్ ఇంట్లో ఉన్నన్నాళ్ళు సరిగ్గా టీ కాయడం కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వంట మాత్రం చాలా సూపర్గా చేస్తుంది. అడిగితే అప్పుడైతే అమ్మ చేసి పెట్టేదని ఏమీ నేర్చుకోలేదన్నయ్యా. నాకు వంట రాకపోవడంతో మొదట్లో చాణక్యనే చేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. కానీ రోజంతా పనిచేసి వచ్చే మనిషి ఇంటికి వచ్చి కూడా పని చేయడం నాకు బాధగా అనిపించింది. అందుకే తన కోసం నేర్చుకున్నా. మొదట్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ అయినా బాగుందని మెచ్చుకునేవాడు. తీరా నేను తిని చూస్తే తెలిసేది అవెంత దరిద్రంగా ఉన్నాయో. ఇంకా అలా కాకూడదని కష్టపడి మనసంతా వంటపైనే పెట్టి చేసేదాన్ని. వంటలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నా వంటే తింటూ ఎంత మెచ్చుకుంటారో అని చెప్పిందిరా. నువ్వంటే దానికి చాలా ఇష్టంరా బావా. రేపటి నుంచి మార్నింగ్ డ్యూటీరా, అక్కడే ఆఫీస్లో ఫుడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. నువ్వు వచ్చేదాకా ఉండాలని అనుకుంటూనే ఉండేవాడిని. కానీ నువ్వు వచ్చే టైం నేను ఆఫీస్కి వెళ్ళే టైం కావడంతో నిన్ను కలవకుండానే వెళ్ళిపోయేవాడిని. అప్పటికీ మా చెల్లయ్య అనేదిరా, ఏదైనా సండే రోజు రావచ్చుగా అన్నయ్య, ఆ రోజు ఆయన ఇంటి దగ్గరే ఉంటారు అని. నీకు తెలియదేముంది, బ్యాచిలర్స్ సండే రోజు ఎలా ఎంజాయ్ చేయాలని అనుకుంటారో. అందుకే రాలేనని ఏదో కారణం చెప్పేసేవాడిని. దానికి అర్థమై అన్నయ్య లిమిట్స్ క్రాస్ చేయకుండా ఎంజాయ్ చెయ్యి అని చెప్పేది. ఈరోజు వచ్చి చూసేసరికి ఎందుకో నీరసంగా కనపడింది. అడిగితే తలనొప్పి అని చెప్పింది. కాఫీ కలిపి ఇచ్చి వంట నేనే చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాను అంటూ చెప్పడం ముగించాడు చాణక్య ఫ్రెండ్స్ సుభద్ర అన్నయ్య అయిన రాజేష్. అతను అలా మాట్లాడుతూనే వంట పూర్తి చేసి రా భోజనం చేద్దు గాని అని డైనింగ్ టేబుల్ మీదకి పదార్థాలన్నీ తెచ్చి చాణక్యకి వడ్డించాడు. చాణక్యకి ముద్ద దిగడం లేదు. తానెంత కుంచితమైన భావనతో ఉన్నాడు. ఎవరో ఏదో అన్నారని తన భార్యని అనుమానించాడు. ఎంత నీచంగా ఆలోచించాడు. ఎక్కడికి పోయింది తన సంస్కారం? ఎక్కడికి పోయింది తన విచక్షణ జ్ఞానం?
అని ఆలోచిస్తూ ఏదో తిన్నాననిపించాడు. భోజనాలు అయ్యాక కాసేపు ఉండి వెళ్ళిపోయాడు రాజేష్. అతను వెళ్ళిపోగానే వీధి తలుపు వేసిన సుభద్ర, చూశారా ఎవరొచ్చారో? మీ అనుమానం తీరిందా? మొన్న ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకునేది నేను కిటికీ దగ్గర నిలబడి విన్నానండి. కానీ నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే వచ్చింది మా అన్నయ్య కాబట్టి. తను వస్తున్న విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. కానీ అన్నయ్యే నీతో చెప్పొద్దు, ఏదో రోజు వాడికి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను, అప్పుడు వాడెంత థ్రిల్ ఫీల్ అవుతాడో అనేవాడు. ఆడవాళ్ళు ఖాళీగా ఎవరినో ఆడిపోసుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడుకున్నారు. కానీ విన్న మీ విఘ్నత ఏమైంది? ఓసారైనా నన్ను అడగలేదు ఎవరొస్తున్నారని. ఈ 3 రోజులు హడావిడిగా వచ్చి ఏదో మర్చిపోయానని, అందుకే వచ్చానని ఇల్లంతా వెతికి వెళ్ళిపోయారు. ఒకరోజైతే నమ్ముతారు ఎవరైనా, రోజు అలాగే చెప్తే ఎవరు నమ్ముతారు? ఇదేనా నీ ప్రేమ? ఎవరో ఏదో అన్నారని ప్రేమించిన నన్నే అనుమానిస్తావా? మంచి ప్రతిఫలం అందించావు నిన్ను ప్రేమించినందుకు. అవయవ లోపం ఉన్నవాడితో, జబ్బు పడిన మనిషితోనైనా జీవించగలం, కానీ ఇలాంటి అనుమానం ఉన్నవాడితో జీవించడం కష్టం. గుడ్ బై. మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకోకు. భయపడద్దు. నేను మా అన్నయ్య ముందు నీ నిజస్వరూపం బయట పెడతానని. ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతా. ఈ మధ్య నాలో రూపుదిద్దుకుంటున్న కొత్త ప్రాణిని ఊహించుకుంటూ అంటూ లగేజ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్న సుభద్రనే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు. ప్యూన్ నాగరాజు వచ్చి, సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆలోచనల నుంచి తేరుకుని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు చాణక్య. సాయంత్రం ఆఫీస్ వదిలాక బయటకు వచ్చి ఆటో ఎక్కింది కౌసల్య. ఆటోలో ఉన్నంతసేపు ఆలోచనలతోనే గడిపింది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఏం చేస్తే తన సమస్య తీరుతుంది? తనకెవరు సహాయం చేస్తారు అనుకుంటూ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది. తను దిగాల్సిన చోటు రావడంతో దిగి ఆటోవాడికి డబ్బులు ఇచ్చి ఒడిబడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి అలా స్థాణువులా నిలబడిపోయింది. ఎదురుగా తన 15 ఏళ్ల పాప జాహ్నవి నేలపై పడి స్పృహ లేకుండా ఉంది. పరుగున ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా జాహ్నవి, ఏమైందిరా? ఇలా పడిపోయావేంటి తల్లి? ఏమైందిరా అంటూ ఏడుస్తూ పాపని లేపే ప్రయత్నం చేసింది. కానీ పాప ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండేసరికి అంబులెన్స్కి ఫోన్ చేసింది. ఇంతలో ఆయా రంగమ్మ, అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అంటూ పరుగున లోపలికి వచ్చింది. ఏమవ్వడం ఏంటి రంగమ్మ? పాప పరిస్థితి నీకు తెలుసు కదా. ఫిట్స్ వచ్చి విలవిలలాడి స్పృహ కోల్పోతుంది. ఎప్పటికప్పుడే తనని జాగ్రత్తగా చూసుకోవాలని, అందుకేగా ఊర్లో ఎవరూ లేని ఒంటరిదానిలా ఉంటున్నా నిన్ను తీసుకుని వచ్చి పాపకి ఆయాలా పెట్టింది. నువ్వు ఇలా వదిలేస్తే ఎలాగు రంగమ్మ అంది బాధతో కౌసల్య. ఇంతదాకా ఇక్కడే ఉన్నానమ్మా. పాప న్యూడిల్స్ చేయమని చెప్పింది. ఇంట్లో లేవు. ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళానమ్మా. ఈలోపు ఈ మాయదారి ఫిట్స్ వచ్చినట్లుంది. నన్ను క్షమించండి అమ్మా. కావాలని నేను ఇట్టా చేయలేదు అంది రంగమ్మ. ఇంతలో అంబులెన్స్ రావడంతో జాహ్నవిని అందులో ఎక్కించి రంగమ్మ, కౌసల్య అందులో ఎక్కారు. హాస్పిటల్కి చేరుకున్న వెంటనే పాపని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పాపని రెగ్యులర్గా చెక్ చేసే డాక్టర్ రేవతి కౌసల్య దగ్గరికి వచ్చి, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కౌసల్య, పాపకి ఆపరేషన్ త్వరగా చేయాలి అని. లేదంటే తన నర్వస్ సిస్టమ్ పూర్తిగా పాడై పూర్తిగా మంచానికే పరిమితం అవుతుంది. ఇప్పుడు చక్రాల కుర్చీలో ఉండేది పూర్తిగా ఉలుకు పలుకు లేకుండా మంచంపై పడుకుని ఉంటే నీకు ఆనందమా అంది కోపంగా. అయ్యో అలా అంటారేంటి డాక్టర్? ఇప్పటికిప్పుడు 20 లక్షల రూపాయలు అంటే ఎలా దొరుకుతాయి మేడం? అదే ఆలోచిస్తున్నా. డబ్బులు దొరకడానికి కొంత టైం పడుతుంది అంది కౌసల్య కన్నీరు చెంపలపై నుంచి జాలుబారుతుండగా. అయితే నీ కూతురు మంచానికే పరిమితం అవుతుంది కౌసల్య. మన హాస్పిటల్ కాబట్టి తక్కువ. అదే ఇంకో హాస్పిటల్ అయితే 50 లక్షలు అవుతుంది అంటూ జాహ్నవి ఉన్న రూంలోకి వెళ్ళింది రేవతి. దేవుడా, ఎందుకు ఈ పరీక్ష? నాకే ఎందుకిలా అవ్వాలి? కట్టుకున్నవాడు దేశం కోసం తన ప్రాణాలను బలి ఇచ్చాడు. దీనికి ఆ తండ్రి లాంటి బుద్ధే. ఎవరో ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇది వెళ్ళి వాళ్ళను ఎదిరించింది. ఆ మృగాలు ఆ అమ్మాయిని వదిలేసి దీన్ని కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. నడుముపై చాలా పెద్ద పెద్ద దెబ్బలే తగిలాయి. హాస్పిటల్లో చెక్ చేసి స్పైనల్ కార్డ్ దెబ్బతింది, నరాలు చిట్లిపోయేలా కొట్టారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పింది డాక్టర్ రేవతి. కానీ డాక్టర్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అంది కౌసల్య.
ఆఫీస్లో ప్రయత్నించండి, లేదా ఇంకెక్కడైనా చూసి ఓ నెలలో ఆపరేషన్ చేయాలి అంటూ జాహ్నవి గదిలోకి వెళ్ళింది డాక్టర్ రేవతి. ఆ రోజు నెలలో ఆపరేషన్ అని చెప్పిన వెంటనే కౌసల్య తనకు తెలిసిన వారందరినీ అడిగింది. అందరూ ముఖం చాటేశారు. అలా ముఖం చాటేసిన వారంతా కౌసల్య భర్త దగ్గర సహాయం పొందిన వారే. అప్పుగా కాకుండా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. అలాంటి వారు ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకపోగా ఊరకనే మా ఇంటికి రాకు, పొద్దు పొద్దున్నే నీ ముఖం చూస్తే మాకు ఆ రోజు అంతా దరిద్రమే పో అనేవారు ఆడవాళ్ళు. ఇలా అనుకుంటూ ఉండగానే, అమ్మా ఏంటలా ఉండిపోయారు, డాక్టర్ అమ్మ పిలుస్తాంది అంది రంగమ్మ. వారంలో ఆపరేషన్ అంటే ఎలా? ఆయన చనిపోయాక వచ్చిన అమౌంట్లో కొంత పాప మెడిసిన్కి అయిపోయింది, ఇంకొంత తన భర్త బ్రతికుండగా ఓ అనాథాశ్రమానికి తన పదవీ విరమణ అనంతరం ఇస్తానన్న మొత్తం ఇచ్చేసింది. మిగిలిన కాస్త అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న అప్పులు తీర్చేసింది. ఇప్పుడు ఎవరిని అడగాలి అనుకుంటూ డాక్టర్ రేవతి దగ్గరికి వెళ్ళింది కౌసల్య. జాహ్నవిని చెక్ చేసి తన గదిలోకి వెళ్ళి ఆమె రిపోర్ట్లు అన్నీ చూస్తోంది రేవతి. మేడం, మే ఐ కమిన్ అంటూ డోర్ దగ్గరే ఆగింది కౌసల్య. యా కమిన్ కౌసల్య, టేక్ యువర్ సీట్. మీ పాప రిపోర్ట్స్ని చూస్తున్నా. అవి స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించాను. ఆయన కూడా వారంలోనే ఆపరేషన్ చేయమని చెప్పారు. లేదంటే పాప ఇక మంచానికే పరిమితం అవుతుంది. ఆలోచించుకో కౌసల్య. నువ్వు నా ఫ్రెండు కాబట్టి, నా హాస్పిటల్లో ఆపరేషన్ కాబట్టి కొంత అమౌంట్ తగ్గించా. కానీ వచ్చే స్పెషలిస్ట్కి ఇవ్వాలి కదా. ఎనస్థీషియా డాక్టర్కి కొన్ని మెడిసిన్స్ కోసం ఇవ్వాలి. నువ్వు ఎంత త్వరగా అమౌంట్ రెడీ చేసుకుంటే అంత మంచిది అంది రేవతి. ఓకే మ్యాన్, కానీ అంటూ అర్ధోక్తిగా ఆగిన కౌసల్యని చూస్తూ, ఏంటి కౌసల్య, ఏదైనా అడగాలా? మేడం, ఆ రోజు నేను అడిగినా చెప్పలేదు. జాహ్నవి నిద్రలో చాలాసార్లు అరిచేది, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు అంటూ. కానీ మీరేమో ఏం లేదు అన్నారు. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటంతో నేను గమనించే వీలు లేకపోయింది. ఈ మధ్య తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అందుకే దానికోసం నాకు ఏమీ తెలియలేదు, నిజం చెప్పండి అంది కౌసల్య. నాకు అలానే డౌట్ వచ్చింది కౌసల్య, అందుకే త్వరగా చెక్ చేశాను. కానీ మన జాహ్నవి వాళ్ళని ఎదిరించింది. దాంతో వారు ఆమెను బాగా కొట్టారు. ఆ దెబ్బలు బాగా తగిలాయి. కానీ నువ్వు అనుకున్నట్లు ఆమెకేమీ జరగలేదు. నువ్వు భయపడాల్సిన పని లేదు అంది డాక్టర్ రేవతి. థ్యాంక్ యూ మేడం, నేను చాలా భయపడ్డా అంది వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బయటకు నడిచింది కౌసల్య. ఏటన్నారమ్మగోరు డాక్టరమ్మ అంది రంగమ్మ. వారంలో ఆపరేషన్ చేయాలంటున్నారు రంగమ్మ. ఇప్పటికే చాలా ఖర్చు అయ్యింది. తన మెడిసిన్ కోసం ఇప్పుడు 20 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చేది అంది కౌసల్య. అమ్మగారు, మీరేమీ అనుకోనంటే ఓ మాట చెప్తాను. నా దగ్గర ఓ 2 లక్షలు ఉన్నాయి. అవి తీసుకోండి అమ్మగారు, ఎంతో కొంత కలిసి వస్తుంది అంది రంగమ్మ. నీకెక్కడివి రంగమ్మ అంత డబ్బు అంది కౌసల్య ఆశ్చర్యంగా. మా ఇంటోడికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు కదమ్మా, అప్పుడు వచ్చిన డబ్బులు నా బ్యాంకులో ఉంచేసుకున్నాను. ఎప్పుడైనా నాకేదైనా అయితే పనికొస్తాయని. అవి ఇప్పుడు మన జాహ్నవమ్మకి పనికొస్తాయి అంది రంగమ్మ. మరి నీకో? నాకేముందమ్మా, మీరు నా బిడ్డలాంటోళ్ళు. కాస్త తిండెట్టరా ఏంటి? బాగున్నన్నాళ్ళు చూడండి, ఆ తర్వాత ఏ గుడికాడో రోడ్డు మీదో అడుక్కుని బతుకుతా అంది రంగమ్మ చెమ్మగిల్లిన కళ్ళతో. నీకు ఆ కర్మ ఏంటి రంగమ్మ? బిడ్డ ఉంది, మనవరాలు ఉంది. ముగ్గురం కలిసి సంతోషంగా బ్రతుకుదాం అంది కౌసల్య రంగమ్మ కళ్ళు తుడుస్తూ. ఇంతలో కౌసల్య ఫోన్ మోగింది. ఏంటి కౌసల్య, మర్చిపోయారా? ఇంటికి వెళ్ళాక మీ డాక్యుమెంట్లు నాకు వాట్సాప్ చేస్తానని చెప్పారు, ఇంతవరకు సెండ్ చేయలేదు అన్నాడు మేనేజర్. అది సార్ నేను అంటూ కౌసల్య ఏదో అనబోయేంతలో, ఏంటి కౌసల్య, ఎందుకు టెన్షన్గా ఉన్నారు అన్నాడు మేనేజర్. అది సార్, నేను వచ్చేసరికి పాప స్పృహ లేకుండా పడి ఉంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను అంది కౌసల్య. అవునా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? డాక్టర్లు చెక్ చేశారా? ఏమన్నారు అన్నాడు మేనేజర్. వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయాలి. 20 లక్షల రూపాయలు రెడీ చేసుకోమన్నారు సార్. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది కౌసల్య. మీ లోన్ ప్రాసెస్ కావడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఎలా కౌసల్య గారు? ఆ రోజు మిమ్మల్ని మీ పాపని ఐస్ క్రీమ్ పార్లర్లో చూసిన వెంటనే చెప్పుంటే వెంటనే ప్రాసెస్ చేస్తే అయ్యేదేమో. ఆ రోజు మీరు నాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయారు. నాకెందుకో మీ ముఖం చూస్తేనే ఏదో అనుమానంగా అనిపించింది. అందుకే మళ్ళీ ఆఫీస్కి వచ్చాక మిమ్మల్ని పిలిపించి అడిగాను విషయం ఏంటని. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను ఏదో ఆలోచిస్తాను, మీరు టెన్షన్ పడకండి.
అంటూ ఫోన్ పెట్టేశాడు మేనేజర్. కౌసల్య జాహ్నవి దగ్గరే కూర్చుని ఆమెనే చూస్తుంది. రంగమ్మ ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం తయారు చేసి తీసుకువస్తానని వెళ్ళింది. ఆమె తెచ్చాక తినమని ఎంత బ్రతిమలాడినా తినని మొరాయించింది కౌసల్య. నా కూతురు ఇలా ఉంటే నేనెలా తినేది రంగమ్మ? చూడు ఎలా ప్రశాంతంగా ఉందో, లోపల ఎంత బాధపడిందో దాని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అంది కౌసల్య ఏడుస్తూ. అమ్మా, ఇలా బాధపడితే ఎలాగమ్మా? ఎంత ధైర్యంగా ఉండేవారు, ఇప్పుడు ఇలా అయిపోతే ఎలాగమ్మా అంది రంగమ్మ. ఎలా ధైర్యంగా ఉంటాను రంగమ్మ? వారం రోజుల్లో 20 లక్షల రూపాయలంటే ఎలా తేవాలో అర్థం కావడం లేదు రంగమ్మ. నాకేం పాలుపోవడం లేదు అంది కౌసల్య. ఏం కాదమ్మా, మంచివారికి ఎప్పుడూ మంచే దొరుకుతుంది. ఈ ముద్ద తినండమ్మా అంటూ అన్నం కలిపి ముద్ద పెట్టింది రంగమ్మ. కాస్త తిని అలా జాహ్నవి బెడ్ పక్కనే కూర్చొని ఆమెనే చూస్తూ ఉండిపోయింది కౌసల్య. అమ్మా, కాస్త నడుము వాల్చండి, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను అంటూ వచ్చింది రంగమ్మ. నేను ఉంటాలే రంగమ్మ, నువ్వు పడుకో, కాసేపు ఇలా కూర్చుంటా, నిద్ర వస్తే చెప్తాలే అంది కౌసల్య. సరేనమ్మా అంటూ వెళ్ళి ఓ చిన్న బల్లపై పడుకుంది రంగమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంటికెళ్ళి టిఫిన్ పట్టుకుని వచ్చింది రంగమ్మ. అమ్మా, మీరు ఇంటికెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి, పాపని నేను చూసుకుంటాను అంటూ ఆమెని ఇంటికి పంపించేసింది రంగమ్మ. ఇంటికి వెళ్ళిన కౌసల్య రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. మేనేజర్ పట్టుకుని రమ్మని డాక్యుమెంట్లు పట్టుకుని. ఆమెను చూసి పక్కనే ఉన్న విశాలాక్షితో ఏదో అనబోతున్న రజిత మేనేజర్ రావడం గమనించి ఆగిపోయింది. ఏంటి కౌసల్య గారు, ఆఫీస్కి ఎందుకు వచ్చేశారు? పాపని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ నిమిషానికి ఏ అవసరం ఉంటుందో ఏంటో, వెళ్ళండి అంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయారు. కౌసల్య లేచి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి ఆయన తీసుకుని రమ్మన్న డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చి హాస్పిటల్కి బయలుదేరింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళగానే రంగమ్మ ఆశ్చర్యంగా, ఏంటమ్మా ఇలా వచ్చేశారు? ఆఫీస్కి వెళ్ళమన్నాను కదా అంది. లేదు రంగమ్మ, సార్ హాస్పిటల్కి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు, అందుకే వచ్చేశాను అంది. సరేనమ్మా, అయితే నేను బ్యాంకుకి వెళ్తాను, అయితే డబ్బులు తీసుకుని వస్తా అంటూ బ్యాంకుకు బయలుదేరి. మేనేజర్ గారు తనను పిలిచారని ట్యూన్ చెప్పగానే ఆయన ఛాంబర్కి వెళ్ళిన చాణక్య ఓ 5 నిమిషాల్లో బయటకు వచ్చి తన ఛాంబర్ దగ్గర ఉన్న కేస్ చెస్ట్లో ఎంత అమౌంట్ ఉందో చూసి లెక్కేసి అదంతా ఓ బ్యాగులో పెట్టి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. మేనేజర్ ఆ బ్యాగ్ పట్టుకుని బయటకు వెళ్ళగానే, ఏంటి చాణక్య గారు, ఏం జరుగుతుంది? ఆ మేడం గారు రాగానే బయటికి పంపించేశారు, ఈయనేమో బ్యాగ్ నిండా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఏదైనా టూర్ ప్లాన్ చేశారా ఇద్దరు? అందుకే హాస్పిటల్ అది ఇది అంటూ ఆమెను ముందు పంపించేసి వెనకాలే సొమ్ముతో ఈయన గారు వెళ్ళిపోతున్నారు అంది విశాలాక్షి. మరే వీళ్ళకైతే ఏ లెటర్ అవసరం లేకుండానే పర్మిషన్ దొరుకుతుంది. అదే మనకైతేనా ఎన్ని రీజన్స్ వేస్తారో, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అంటూ దీర్ఘం తీస్తూ అంది రజిత. ఇట్లాంటి వారికి ఇవన్నీ మామూలే రజిత, మనకే అన్ని ఆటంకాలు, మనలాంటి సంసార పక్షంలో ఉండేవారికే అంటూ ఇంకా ఏదో అనబోయిన విశాలాక్షి, ఇంకా ఆపుతారా? సంసార పక్షంలో ఉండే ఆడవారా? ఎవరు? మీ ఇద్దరిలో ఎవరు సంసార పక్షంలో ఉండేవారు? ఓ 4 రోజుల క్రితం ఓ సెకండ్ షో సినిమాకి మన జూనియర్ అకౌంటెంట్ రవి గారితో ఎవరు వచ్చారో నాకు తెలియదు అనుకుంటున్నారా విశాలాక్షి గారు? అట్నుంచి అటే పక్కనే ఉన్న శ్రీరామాలాడ్జికి చెప్పమంటారా? చెప్తే పోయేది మీ పరువే. ఇంకా మీరు కూడా మాట్లాడుతున్నారా రజిత గారు? వారంలో మీ ఆయన 4 రోజుల క్యాంపుకు వెళ్తే ఆ రాత్రిపూట మీ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా? మాలాంటి ఆడవాళ్ళు, మాలాంటి పతివ్రతలు అని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరంతా కౌసల్య కాలి గోటికి సరిపోరు. తన భర్త సైన్యంలో పనిచేస్తూ మరణిస్తే వచ్చే సొమ్ములో కొంత అనాథాశ్రమానికి ఇచ్చింది, ఇంకొంత కొన్ని అప్పులు తీర్చింది, మరికొంత సొమ్ము తన కూతురి వైద్యం కోసం ఖర్చు పెట్టింది. మీరు భర్త కళ్ళు గప్పి ఇంకొకరితో తిరుగుతారు, కానీ తన భర్త చనిపోయినా ఆయనే తన సర్వస్వం అనుకుంటూ చనిపోయేదాకా ఆయన్నే స్మరిస్తూ బ్రతుకుతానని వాళ్ళింట్లో 2వ పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందనే కదా మీ డౌట్. తన కూతురు ఎవరో ఒక అమ్మాయిని కాపాడబోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకుందట. ఆ రాక్షసులు ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టు కొట్టి రోడ్డుపై పడేశారట. ఆ అమ్మాయి నిన్న ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి స్పృహ కోల్పోయి ఉంది. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి. దానికి దాదాపుగా 20 లక్షల రూపాయలు అవుతుంది. పాపం
ఆవిడ ఆ బాధలో ఉంటే మీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఒక వ్యక్తి కోసం నోటికొచ్చింది అనే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఎవరో ఏదో చెప్తే దానికి ఇంకాస్త జోడించి అందరికీ పంచుతారు. దానివల్ల మీకొచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. మీ బాతాకానీ కోసం ఒకరిపై నిందలు మోపుతారు. కానీ ఆ నిందల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని మీకు తెలుసా? అలా జీవితాన్ని కోల్పోయిన వారిలో నేను ఒకణ్ణి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఎవరో ఏదో అన్నారని అనుమానించాను. దానికి ప్రతిఫలం ఈరోజు ఇలా ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. అయినా ఒకరి మీద లేనిపోనివి మాట్లాడేటప్పుడు మీరేంటో మీకు గుర్తురాదా? మీరు చేసిన పనులు గుర్తురావా? ఎందుకు ఊరికే ఆమెపై లేనిపోనివి మాట్లాడతారు? వీలైతే ఒకరికి మేలు చేయండి, లేదా కామ్గా ఉండండి. అంతేగాని తెలిసి ఎవరికి కీడు చేసే పనులు చేయకండి. ఇలాంటి లేనిపోని రూమర్స్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. ఇకనైనా మారండి, లేదా భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు చాణక్య. అతను అలా వెళ్ళగానే తామెంత తప్పుగా మాట్లాడామో అర్థమై తలదించుకున్నారిద్దరూ. మేనేజర్ గారు హాస్పిటల్కి వచ్చి బ్యాగ్ ఇచ్చి, కౌసల్య గారు ఏం భయపడకండి, పాపకి ఏం కాదు, ఈ బ్యాగ్లో 5 lakhs ఉంది, మిగతా ఈ వారంలో అరేంజ్ చేస్తాను. సార్, ఇంత అమౌంట్ ఎలా? నా సేవింగ్స్ కొంత, మిగతాది ఆఫీస్లో కొంత క్రాస్ ఇన్ హ్యాండ్ ఉంటుంది. అది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ అమౌంట్ని తెచ్చాను, ఇదిగో ఉంచండి. ఇది ఓ మేనేజర్గా నేను నా సబార్డినేట్కి చేస్తున్న సహాయం కాదు, ఓ అన్న తన చెల్లెలికి చేస్తున్న సహాయం, ఓ సైనికునికి నేను చేస్తున్న నివాళి అన్నారు. ఇది కూడా తీసుకో అక్క, ఓ తమ్ముడు తన మేనగోడలి బాగు కోసం తన సోదరికి చేస్తున్న సహాయం అనుకో అంటూ ఓ చిన్న కవర్ అందించాడు చాణక్య. అప్పుడే వచ్చిన రంగమ్మ కౌసల్య చేతులు 5 లక్షలు పెట్టి, అమ్మ, ఊర్లో ఉన్న మా వదిన, దాని ఆడబడుచు కూడా తలో 1,50,000 పంపించారు. ఇది కూడా మా వంతు సహాయం క్రింద తీసుకో కౌసల్య అంటూ రజిత, విశాలాక్షి 1,00,000 రూపాయలు అందించారు. ఇలా ఒక్కొక్కరు కొంత కొంత సహాయం చేయడంతో జాహ్నవి ఆపరేషన్ వారంలో జరిగిపోయింది. ఆమె త్వరగా కోలుకుని ఇంటికి చేరుకుంది. ఎవరెవరు ఎంతెంత అమౌంట్ ఇచ్చారో ఆ మొత్తం కౌసల్య తిరిగి చెల్లించింది ఒక్కొక్కరికి. ఆత్మాభిమానం కల ఆమె ఎవరి దగ్గర చేయి చావకుండానే డబ్బు చేతికి అందింది. ఇంకా ఎప్పుడూ రజిత, విశాలాక్షి ఎవరిని ఏమీ అనడం లేదు. దానివల్ల ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో చైతన్య చెప్పింది విన్నాక అర్థమైంది ఇద్దరికి. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది, కాకపోతే టైం అటు ఇటు కావచ్చు. ఎవరిపైనా మీ టైంపాస్ కోసం లేనిపోని నిందలు వేస్తే అవి అవతలి వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. ఆడామగా మాట్లాడితే తప్పు, బైక్ ఎక్కితే తప్పు, ఇలా ఏదైనా చూస్తే దానికి ఓ పెద్ద కథలే చెప్పి తమ టైం గడుపుకుంటారు. కానీ దానివల్ల ఎన్ని అనర్థాలో. ఇలాంటి ఎందరో ఈ సమాజంలో కొందరిలోనైనా మార్పు రావాలని కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.